మార్కెట్లో పెట్టి అమ్మితే కొనుక్కొని ఇబ్బంది పాలైన వాళ్ళ గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. వాళ్ళకు న్యాయం చేసే విధంగా ముందుకు పోద్ది ప్రభుత్వం. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబడి వచ్చిన ప్రభుత్వం. ఏ కార్యక్రమం తీసుకున్నా మేము అది గ్యారంటీలు కానీ అది ఏ చర్యలు కానీ ఒక సామాన్యుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయదు. ఈ ప్రభుత్వం సామాన్యుని కోసం పనిచేస్తుంది. ఎన్విరాన్మెంట్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఎవ్వరికి ప్రాపర్టీస్ ఉన్నా వాళ్ళు చెప్పే పేర్లల్లో ఎవరికి ప్రాపర్టీస్ ఉన్నా అందరికీ ఇదే శిక్ష పడుతుంది. ఎందుకంటే వాళ్ళేమి ఈరోజు అధికారంలో ఉన్నామని చెప్పి వాళ్ళు చట్టానికి చుట్టాలు కాదు, వాళ్ళు సేమే. మేమెందుకు తప్పు చేస్తాము ఇంత ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడు? కాబట్టి ముఖ్యంగా మరొకసారి ఈ ప్రెస్ మీట్ ముగించే ముందు మనం కొన్ని రోజులు ఓపికతోటి జరుగుతున్న కార్యక్రమాలని ప్రజలకు చేర్చే విధంగా పనిచేద్దాం. తప్పుడు ప్రచారం చేయొద్దని పదే పదే బ్రహ్మాండమైన ట్వీట్లు పెడుతున్నామని మీరు ఆలోచిస్తున్నారు. కానీ నేను ఇందాకనే చెప్పిన మీరు పెట్టిన ట్వీట్ తర్వాత మళ్ళీ బ్లాక్ చేసి మీరు చునకానందం పొందుతున్నారు. నేను ఎప్పుడు నాకు ఎవరో పెడుతుంటారు నీ మీద ట్వీట్ వచ్చిందా, నేను ఓపెన్ చేసి అది ఓపెన్ కాదు, ఎందుకంటే ఆ మహానుభావుడు మనకు యాక్సెస్ ఇస్తలేడు. అది ఇదేం పోయి నాకు వస్తలేదంటే బ్లాక్ చేసిండు సార్. మీది నాదనే కాదు, మీరు ఎన్ని బ్లాక్ అయినాయో చూసి మీరే చెక్ చేయండి ఆన్లైన్లో పోయి ఎన్ని అకౌంట్లు వీళ్ళు బ్లాక్ చేసారు. అంటే వీళ్ళు ఎవరి మీద రాయేసి ఎమ్మటే బ్లాక్ చేస్తారు, ఆ రాయేసినట్టు తిరిగి మళ్ళీ కొట్టకుండా. కాబట్టి దయచేసి మనం అందరం కూడా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మి 10 ఏళ్ళ అధికారం ఇచ్చిర్రు, మమ్మల్ని నమ్మి ఇప్పుడు 5 ఏళ్ళు ఇచ్చిర్రు. మా మీద బాధ్యత ఉంది. మళ్ళా మీకు రాజకీయం చేయాలన్న చిత్తశుద్ధి కనపడుతుంది మీలో, ఎందుకంటే పక్క రాష్ట్రానికి పోయి అధ్యయనం చేసి వచ్చారు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ప్రతిపక్ష పాత్ర వహించాలని కోరుకుంటున్నాం. నేను అదే బాబు నీకు ఇప్పుడు చెప్పింది. 10 రోజులైంది, 10 ఏళ్ళు కాలే. మనము ఇప్పుడు కూల్స్తున్నప్పుడు ఆటోమేటిక్గా కంప్లైంట్లు అన్నీ వస్తాయి కదా, పర్మిషన్లు ఎవరు ఇచ్చారో వాళ్ళ మీద కూడా ఉంటుంది కదా. ఇప్పుడు యాజ్ ఎ విలేకర్గా నువ్వు నన్ను జర్నలిస్ట్గా అడిగినావు, తెలియదా రేపు పొద్దున అధికారి ఎవరు ఇచ్చారో పర్మిషన్? నేను ఒకటి చెప్పిన, మధ్యతరగతి కుటుంబీకులు పర్మిషన్ ఇచ్చిరు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఒకవేళ పర్మిషన్లు ఇచ్చుంటే దాన్ని నమ్మే కదా కొనుక్కొని ఆగమైంది. అంటే ఆఫీసర్ కూడా ఈక్వల్ బాధ్యత వహించాలి, వాళ్ళ మీద కూడా శిక్ష పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సిస్టమ్ మొత్తము ఎక్కడ కరప్షన్ జరిగింది, ఎక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, ఏ ఆఫీసర్లు కళ్ళు మూసుకొని పనిచేసిరు, ఈరోజు అందరి గుండెల రైలు పరిగెత్తుతుంది కదా. ఎందుకంటే అందరూ వహిస్తారు బాధ్యత. ఇప్పుడు కొత్త కట్టడాలు కట్టాలంటే జంకుతారు కదా అట్లీస్ట్. ఇప్పుడు ఎవడన్నా కట్టాలంటే ఇప్పుడు ప్రతి ఓటు రోజు టీవీలో పేపర్లో చదువుతారు ప్రజలు, అందరు మనుషులు. అరే ఇది చెక్ చేసుకునే పరిస్థితి అయితే వస్తుంది కదా కూలగొట్టినప్పుడు. అట్లీస్ట్ జరిగిన తప్పిదాన్ని కరెక్ట్ చేస్తూ దాన్ని కూలగొట్టడమే కాకుండా ఫ్యూచర్లో కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మీరు అన్నట్టు డెఫినెట్గా అధికారుల మీద యాక్షన్ ఉంటుంది. వాళ్ళందరినీ పొద్దున్న ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడికి పోయి ఫస్ట్ రిటర్న్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పండి, ఇచ్చి ఐడెంటిఫై చేసి చూపించమని చెప్పండి. మీడియా అయితే అవైలబుల్ ఉంది కదన్న. ఇప్పుడు కేటీఆర్ గారు ఎక్కడెక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆయనదైతే రేపు పొద్దున ఆయనే గుల్లగొట్టుకుంటే కూడా ఆయన ఖర్చులు ఇస్తాం మేము. ఒకవేళ మాకు ఇబ్బంది పెట్టకుండా హైడ్రా వాళ్ళకు ఏదన్నా ఏదో ఖర్చు ఉంటుంది కదా, వీళ్ళు గుల్లగొట్టిన ఖర్చే ఆయన గుల్లగొట్టిన ఖర్చే, అదేదన్నా ఉంటే కూలగొట్టేస్తే మరి అది మన రంగనాథ్ గారితో మాట్లాడితే, సార్ మీరు రాకముందే మాది మేము గుల్లగొట్టుకుంటే ఏమన్నా ఇస్తారా నష్టపరిహారం అంటే ఖర్చులు, కూలగొట్టే ఖర్చులు అనేది కూడా మాట్లాడుకోవచ్చు వాళ్ళు. ఆధారాలు ఇస్తే కూలగొడతామంటున్నా. ఆధారాలు ఎవరికి ఇస్తారు? మీడియాకి ఇచ్చి ఓ పేపర్లు కాదు, దానికి పద్ధతి ఉంటుంది. ఈ పలానా సర్వే నెంబర్లా పలానా లాజిస్టిక్స్ ఇప్పుడు మొత్తము గూగుల్ మ్యాపింగ్ ఉంది, వాళ్ళన్నీ తీయొచ్చు బయటికి. తీసుకో దీంట్లో FTLలా ఈ పలానా ప్రాపర్టీ ఉంది, దీన్ని ఎందుకు గుల్లగొట్టలే, ఆ పక్కన ఉన్న దాన్ని గుల్లగొట్టరు, దీన్ని ఎందుకు గుల్లగొట్టలేదంటే అర్థం కాదు ప్రజలకు. నేను అనేది మాటలతోటి కాదు, నేను వాళ్ళను అన్ని విషయాలలో నేను ఎంకరేజ్ చేస్తున్నా. ఎవరిని? కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, ప్రతిపక్షాలని. ఏంటంటే మీరు కన్స్ట్రక్టివ్ అపోజిషన్ చేయండి. ఉట్టిగానే రాయితోటి కొట్టి మళ్ళీ దాసుకోకూరి. ఇప్పుడు కొట్టావు కదా రాయితోటి, ఏమన్నా ఉన్నాయన్నావు చూపియండి. చూపించినప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు అనుకో, అప్పుడు రండి ప్రజల. నేనేమంటున్నా అంటే
ఇదంతా మ్యానిపులేట్ చేసి కన్ఫ్యూజ్ చేసి ఇంకా ప్రక్రియ అయిపోయి మేము నిజంగానే ప్రక్రియ అయిపోయిందని షటర్ క్లోజ్ చేసినాం అనుకో, ఇంకా అయిపోయింది, రైతు రుణమాఫీ లేదు, ఇక ఎవ్వరికి వేయము, ఇప్పటిదాకా వేసింది లాస్టు, ఇక మీకు రావు, ఇక మర్చిపోండి, మీరు రైతులే కాదు అన్నప్పుడు అందరు రైతులు రోడ్డు మీదకి రావాలి. మేము అర్హులైన రైతులకు ఇంకా ప్రక్రియ నడుస్తుంది, కొన్ని కరెక్షన్స్ వల్ల కొద్దిగా ఆగిపోయినాయి, మిగతా అందరికి వేసి అన్నప్పుడు నువ్వు ధర్నా పెట్టేది ఏంది? నేను ధర్నా ఎప్పుడు పెట్టమంటున్నా? ధర్నా 6 నెలలు అయినాక రాని రైతులను తీసుకొని రా రోడ్డు మీదకి. ఎందుకంత ఆవేశము నీకు? ఇప్పుడైతే ఏ చట్టంలో ఏ రాజ్యాంగంలో కూడా రాత్రి ప్రభుత్వాలు ఎలక్షన్లు కాకుండా మారవారు. కేటీఆర్ గారు అర్థం చేసుకోవాలి. ఈయన చేసే కార్యక్రమాలు చూసి ఎవరో పైనుంచి వచ్చి అరే నువ్వు కొన్ని రోజులు చూడు వీళ్ళు బాగా ఎత్తలేరని చెప్పి నన్ను గుసబెట్టే ప్రయత్నం అయితే జరగదు. 5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాల్సిందే, ఆయనకు ఎమ్మెల్యేలను కాపాడుకోవాల్సిందే, పోకుండా ఆయన మీద చాలా బాధ్యత ఉంది, పార్టీని బతికించుకోవాల్సిందే ఆయన. అవన్నీ వదిలిపెట్టి ఈ రెస్ట్లెస్ లైఫ్ ఎందుకు లీడ్ చేస్తుండు? దానివల్ల షుగరు బీపీ పెరుగుద్ది ఆయనకు. మంచిగా నీట్గా హ్యాపీగా పొద్దున్నే లేచి యోగా చేసుకొని పార్టీ ఆఫీస్కి పోయి మండల పార్టీలు ఏం నడుస్తున్నాయి, రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏమవుతున్నాయి, రైతులకు ఎంత అన్యాయం అవుతుంది, అందరు రైతులకు వస్తుందా, కాంగ్రెస్ ప్రభుత్వం పథకం అంతా అయిపోయిందా, అయిపోయినాక మిగిలిన ఏందనేది కనుక్కుంటే బాగుంది. అసలు ప్రక్రియ నడుస్తుందని చెప్తానే ఉన్నాం రోజు మేము వచ్చి, ఇంకా అయిపోలేదు. 31,000 కోటి కేటాయించినాం కదా, పెడుతున్నాం కదా. చిన్న చిన్న తప్పిదాలు ఉంటాయి కదా, వాళ్ళ కాడ ఆధార్ కార్డు మిస్టేక్ ఉంటుందో, పేరు తప్పుపడి ఉంటుందో బ్యాంకులో, ఇంకేదో విధంగా ఉన్నప్పుడు అవన్నీ పెడుతున్నప్పుడు ఈ ఆవేశం ఎందుకు అంటున్నా నేను ముఖ్యంగా. నేనేమంటున్నా, వాళ్ళు 10 ఏళ్ళ చేయండి, మేము 5 నెలల్లో చేస్తున్నాం కదా, దాన్ని అప్రిషియేట్ చేయాలి ఫస్ట్. ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ అంటే నువ్వు ఓన్లీగా నన్ను తప్పే పట్టాలని నువ్వు రోజు రాత్రి డిసైడ్ చేసినాక ఏదైనా పట్టుకోవచ్చుగా. మంచి ప్రజలకే జరుగుతుంది. ఇవాళ 22 లక్షల రైతులకు మేము రైతులు రుణమాఫీ చేసినాం అంటున్నాం. అంటే 22 లక్షల మంది రైతులే కదా, వాళ్ళకి న్యాయం జరిగింది కదా. మిగతా వాళ్ళకు న్యాయం అడగడం ఆయన తప్పులేదు, అందరికీ ఇయ్యమనడము ప్రతిపక్ష పార్టీకి అడుగుతుండ ఆయన. కానీ ఇక లేదు, ఇస్తారు, మోసం చేసారు వీళ్ళు, అబ్బా ఇంత దగ, ఇంత మోసం, ఇంత ప్రపంచంలో ఎక్కడ లేని దగ, ఎక్కడ లేని మోసం, అమ్మ అని గుండెలు బాదుకునేంత ఏంది ఉంది? ఏముంది ఇక్కడ గుండెలు బాదుకునేంత? గుండెలు బాదుకునేంత అన్యాయం ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? 22 లక్షల మందికి రైతులకు రుణమాఫీ చేయడము పెద్ద దగా మోసమా? మిగతా రైతులకు చేద్దామన్న ఆలోచనతో ముందుకోవడం దగా మోసమా? అరే నువ్వు 2014లో ఇస్తా అనేది 4 ఏళ్ల దాకా అని దరిద్రుని నువ్వు గుండెలు బాదుకోవడం ఏంది? 2018 ఎన్నికల ముందు ఓట్ల కోసం రుణమాఫీ చేస్తా అని 23 దాకా ఏ రోజు ఆలోచించా నువ్వు గుండెలు బాదుకోవడం ఏంది? నీకేం అధికారం ఉందని తెలంగాణ ప్రజల ముందు పోయి గుండెలు బాదుకుంటా వాళ్ళు మర్చిపోయారు అనుకుంటున్నావా నీ పాలనను? మేము గట్టిగా మాట్లాడతలేము, మేము నీ ఊకే అందరం తిడతలేము అనుకుంటున్నావు నీ లెక్క. పదే ఇదే ప్రెస్ మీట్లో 100 సార్లు చెప్పినావు ఇప్పటికీ ఆయన చరిత్ర. 2014 నుంచి 2018 దాకా 1 టైం సెటిల్మెంట్ చేయను నువ్వు. 4 ఏళ్ళు దఫాలు ఇచ్చి 8,500 కోట్లు ఎగ్గొట్టిపోయిన వాళ్ళు. 2018 ఎన్నికల ముందు ₹1,00,000 రుణమాఫీ చేస్తాను, 2023లో కొద్దిగా చేసినావు ఎన్నికల ముందు. అంటే 4 ఏళ్ళు నువ్వు చేయను, నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా? మేము ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎంకరేజ్ చేయంటున్నా, చేసి మిస్టేక్స్ కూడా ఐడెంటిఫై చేయి. ఇట్స్ ఎ కన్స్ట్రక్టివ్ అపోజిషన్ అంటారు. ప్రజల కోసం మనం అపోజిషన్ ఉన్నామనేది నిరూపించుకోండి. హైడ్రా చేస్తున్నాము, మెచ్చుకోండి.